ఇంకోటి అంటే నిన్న కవిత జైలు నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది మరి బెయిల్ మీద. ఉమ్. మరి నిన్న చూసాము ఎక్కడికక్కడ ఫ్లెక్సులు, కోలాహలాలు, డప్పులు, ఆహ్వానాలు ఇవన్నీ చాలా చూసాం నిన్న జరిగింది. అంటే ఇంత సీన్ చేసే అవసరం ఉందంటారు ఎందుకు కనీసం లేదు? బెయిల్ మీద ఎ- వచ్చిన ఆమెకి? ఎందుకు లేదు మన పాపం ఆమె కామన్వెల్త్ ఆ, కామన్వెల్త్ గేమ్ లో ఒక ఒలింపిక్ గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది. గామాత్రం చేయకుంటే ఎట్టా? అంతేనా? మరి ఏందనుకుంటే పెద్ద కామన్వెల్త్ అది హైదరాబాద్ ఢిల్లీలో ఉమ్, ఒకప్పుడు మన తెలుగు వాళ్ళు పోయినా ఎక్కడ పోయినా కొంచెం అంతో ఎంతో సరే సేవ తీరడానికి మద్యం తాగకపోవచ్చు, తాగొద్దు అనేది రూల్ ఉంది. కానీ ఇంత మద్యం తీసుకుంటే జర మంచి మద్యం దొరికేది ఢిల్లీలో. ఉమ్, ఇలా అక్క పుణ్యం అని మొత్తం కల్తీ మద్యమే. ఉమ్, అక్క పుణ్యం అని పోతే మొత్తం హెల్త్ ఇష్యూసే. ఉమ్, ఢిల్లీలో మద్యం తాగిన అంత ఖరాబ్ హెల్త్. ఉమ్, మరి అక్క పుణ్యమేనా? ఉమ్, ఇంకోటి మన ఇప్పుడు ఆడ ఆమె పాప మన కామన్వెల్త్ లో ఫగడ ఏమో పోయింది కదా ఆమె. అవునవును. అలాంటి సంబంధించిన కంటే ఎక్కువ పోరాటం చేసేమే. మరి ఎందుకు ఎందుకు ఫ్లెక్సీలు పెట్టద్దు? ఉమ్, అసలు ప్రభుత్వం అధికారికంగా తీసుకురావాల్సి ఉండేమే. కవిత కానీ పాపం ఆ, కామన్వెల్త్ లో గోల్డ్ లిక్కర్ స్కామ్ ఉంటే ఆమెకు ఫస్ట్ గోల్డ్ మెడల్ వచ్చు తెలుసా? ఉమ్, ఇంటర్నేషనల్ లిక్కర్ సంబంధించిన ఏదైనా బిజినెస్ ఉంటే ఇవ గోల్డ్ మెడల్ వచ్చు. ఉమ్. సో ఆమె కళా పోషణలు మీరు గుర్తించకుండా అధికారికంగా తీసుకురావాల్సింది పోయి ఇంకా మనం ఆమె మీద కామెంట్ చేయలేస్తావా? మరి ఎవరికి కడిగిన ముత్యం అంటారు కొంతమంది. అంటే దీని మీద ఆ, కడిగిన ముత్యం లాగా బయటకు అది వచ్చింది మూసి ఆ అక్క ఇంకా అంటున్నారు. మనం మూసి నదిలో ముంచిన ముత్యమా లేకపోతే కడిగిన ముత్యమా లేకపోతే డ్రైనేజ్ ముత్యమా అని నేను చెప్పలేను. కానీ ఉమ్, ఇంత కంటే బ్రోకరిజం, ఉమ్. ఇంతకంటే లఫూటిజం, ఇంకా ఆమెను కూడా పొగిడే ముండా కొడుకులు ఉన్నప్పుడు ఇక మన రాష్ట్రం అస్సలు బాగుపడదు. గలాంటి సీఎం ఆమెను అంటారు మరి. ఆ, నెక్స్ట్ సీఎం కేటీఆర్ చంపుతాడు నేను నిన్న చెప్తా. నినాదాలన్నీ నీకు ఇవే కదా. తెలియదు ఇప్పుడు ఆ, ఇప్పుడు నీకు ఇంకోటి స్టార్ట్ అవుతుంది చూడు కావాలి ఇంత గొడవ. ఆ, కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు ఆ, వీళ్ళ మధ్యలో గతంలో గొడవ జరిగింది. ఇప్పుడు కవితకు జైలుకు పోయింది కదా. ఈ సీఎం అంటే అప్పుడే ముఖం మార్చండి కేటీఆర్. ఉమ్, మొత్తం రాకే ఏదో కడుతుంటే చూడు అవును. ముఖం అంతా ఎట్ట మాడిపోయిందో. అంటే జనవాడి ఫామ్ హౌస్ కూల కొడతానన్నా కూడా అంత బాధ లేదు ఆయనకు. కానీ ఈవెన్ సీఎం అంటే ఇదెక్కడ దరిద్ర చెల్లారు ఆయన. ఇట్టడి దగ్గర సూర్పరక్క దాకినాడు దాకింది నాకు. తీసుకొచ్చిన కష్టపడి. నా మీద పెట్టి సూర్పరక్క దాకినాడు దాకి ఈవెన్ తీసుకొచ్చి నన్ను సీఎం అంటారు, నన్ను ఈవెన్ సీఎం అంటారు. మళ్ళీ నా పరిస్థితి ఏంద్రా భయ్ అని చెప్పేసి వాళ్ళకి కొడకదస్తారు. సంపుతాడు కేటీఆర్. కానీ ఇంత ఇష్యూ జరుగుతుంటే కేసీఆర్ కనీసం ఎక్కడా కూడా బయటకు వచ్చిన పరిస్థితి, ఢిల్లీ వెళ్ళిన పరిస్థితి లేదు. కనీసం నిన్న కూతురు ఇంటికి వస్తుందని తెలిసి కూడా కనీసం ఇంటికి రాని పరిస్థితి. ఈ రోజు ఆమె వెళ్ళి కాలు మొక్కాల్సి వచ్చింది. ఏదేమన్నా కేసీఆర్ నొప్పుకోవాలన్నా. ఉమ్, ఇస్ అ గ్రేట్ పర్సన్, ఉమ్, చాలా గ్రేట్ పర్సన్, నైస్ పర్సన్. ఎందుకంటే బిడ్డ తప్పు చేసిందని క్లియర్ గా ఆయనకు తెలుసు. అందుకనే కామ్గా ఉన్నాడు ఆయన. ఉమ్, చేసిన దానికి అనుభవిస్తుంది అనేది ఆయనకు అర్థమైంది. ఉమ్. ఇవ మళ్ళాట మోడీ వడ్డీతో సాగిస్తా బొచ్చిస్తా నువ్వు నీ అమ్మ ఢిల్లీలో మళ్ళీ ఆడతలే నేను అనొద్దామని. కానీ ఆమె చూడు ఆమె చేసిందే ఇంకా అవును. వేరే వ్యవస్థ. అవును. అలా దొరికి నువ్వు లిక్కర్ స్కామ్ లో దొరికి వడ్డీతో సాగిస్తా అంటే నీ అమ్మ ఆంచి మళ్ళా అంటే కేసు అయితే కొట్టేలేదు, బెయిలే కదా వచ్చింది. ఆఫ్టర్ ఆల్ జస్ట్ బెయిల్. బెయిల్ అది కూడా 160. నీ మీద కేసు ఎప్పుడైతే కొట్టేసినప్పుడు నువ్వు కడిగిన ముత్యమని మేమే కడుగుతాం. నువ్వు గిడి తీసుకొచ్చి సచివాలయం కూర్చోబెట్టి మేమే పాలు పోసి లేకపోతే ఇంకోటి పోసి మేమే పసుపు నీళ్ళు పోసి మేమే కడుగుతాం. అయ్యో మా కవితక్క మంచిది అని. కానీ ఇవాళ ఎంత మంది ఇవాళ తెలంగాణ అంటే గౌరవం అంటే మెడ దించుకునేటట్టు సిగ్గుపడేటట్టు ఢిల్లీలో వేరే రాష్ట్రాలకు పోతే తెలంగాణ అనగానే లిక్కర్ స్కామ్ కవిత అంటారు. ఇంకా అంత పని చేసింది ఏమే ఇజ్జతి ఉందా మనకి? మరి మళ్ళీ పంపిస్తారంటారా మరి ఇంతేనా? అంటే అది మనం చెప్పలేము. ఎందుకంటే కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి మనం చెప్పలేము. కేసు దర్యాప్తును బట్టి కేసు సంబంధించింది బట్టి నడుస్తుంది. రెండోది ఏంటంటే ఈడీ అనేది కొంత స్వతంత్ర హోదా కలిగింది. పొలిటికల్ సంబంధించిన వ్యవస్థలు ఉండదు. అది స్వతంత్ర హోదా ఉండి వాళ్ళకి కొంచెం ఇండిపెండెంట్ బాడీగా ఉండి ఎవరికి కూడా పొలిటికల్ ప్రెజర్స్ కు తలొగ్గకుండా పనిచేసేది. అది కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది ఈడీ. అవును. సో మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించాలి. ఇవాళ కవిత కోసం కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు అంత ప్రయత్నం ఎందుకు చేసినా కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి. అంటే ఈ రెండు కూడా గేమ్ ప్లాన్ ఇవ్వాలి నాకు తెలిసి. ఇవన్నీ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ గేమ్ ప్లాన్. రేపు నాకు తెలిసి అవసరం ఉంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇప్పుడు కాదు నెక్స్ట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ కి ఇబ్బంది ఉంటే ప్రత్యక్షంగా గాను పరోక్షంగా గానీ కలిసి పనిచేసే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ బీజేపీ ఆ ప్రయత్నం చేస్తే మాత్రం బీజేపీ లగ్గం కరెక్ట్ అంటావు. కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి లగ్గం 100% లగ్గం. ఇక ముహూర్తం హైగారు ముహూర్తం పెట్టడమే లేట్ ఉంది. పెళ్లి చూపులు అయితే కుదుర్చుకుర్రు, మాట ముచ్చట చేసుకుర్రు ఇంటర్నల్ గా. అవన్నీ బయటకి ఎప్పుడైతే లగ్గం పెడతారో ఆ మంచి హైగారు లగ్గం హైగారు ఎవరు ఎన్నికల కమిషనర్ ఎప్పుడైతే లగ్గం పెడతాడో అప్పుడు వీళ్ళు పెళ్లి చేసుకుంటారు. అలా అఫీషియల్ గా ఉంటుంది.